స్లీప్ యాప్నియాకి ట్రీట్మెంట్ అనేది మనము కామన్ ట్రీట్మెంట్ యూజ్ చేసేది సిప్యాప్ అంటాం. సిప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. అంటే సింపుల్ లాజిక్ దాంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లీప్ యాప్నియాలో ఏమవుతుందని చెప్పాను, అప్పర్ ఎయిర్వే కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు అంటే మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల. నిద్రపోయినప్పుడు మజిల్స్ రిలాక్స్ అవ్వడం అనేది నార్మల్ లక్షణము. సో ఎవరికైతే లోపల స్పేస్ ఎక్కువగా ఉండదో వాళ్ళకి, లేకపోతే వాళ్ళ మజిల్స్ మరీ వీక్గా ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి అబ్స్ట్రక్షన్ అనేది జరిగి దానివల్ల గాలి తీసుకోవడం ఇబ్బంది అయ్యి ఆరు గాలి ఆగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏదైనా కొలాప్స్ అయిపోయినప్పుడు గాలి మనం ఒక ప్రెషర్తో కొట్టామంటే ఓపెన్ అవుతుంది. ఆ లాజిక్నే మనం ఇక్కడ సిప్యాప్లో యూజ్ చేస్తాం అనమాట. సో సిప్యాప్లో ఏంటంటే ఒక టైట్ ఫిట్టింగ్ మాస్క్ ఉంటుంది. అది ఓన్లీ నాసల్ మాస్క్ ఉండొచ్చు, లేకపోతే ఓరో నాసల్ మాస్క్, కొన్నిసార్లు ఫుల్ ఫేస్ మాస్క్ కూడా ఇస్తామన్నమాట. సో అది టైట్ మాస్క్ పెట్టి అది ఒక మెషిన్కి కనెక్ట్ చేస్తాం. దట్ ఈజ్ సిప్యాప్ మెషిన్ అంటాము. ఆ మెషిన్ ఏం చేస్తుందంటే అది గాలిని ఒక ప్రెషర్తో ఇస్తుంది. మనకి నార్మల్ గాలినే ఒక ప్రెషర్తో ఇస్తుంది. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, లోపల ఉన్న సాఫ్ట్ టిష్యూస్, ఆ ఎయిర్వేస్ ఇట్ విల్ స్ప్లింట్ ఓపెన్ దట్ ఎయిర్వే అనమాట. సో ఆ అబ్స్ట్రక్షన్ని రిలీవ్ చేసేస్తుంది, జస్ట్ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు గాలి పీల్చుకోవడం అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. సో సిప్యాప్ వల్ల అబ్స్ట్రక్షన్ని జస్ట్ మనం రిలీవ్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద మెయిన్ స్టే ట్రీట్మెంట్. మనము స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ సిప్యాప్ థెరపీ. అంటే వెయిట్ లాస్, లేకపోతే స్లీప్ హైజీన్ ఇవన్నీ కూడా చెప్తాము. అండ్ స్లీపింగ్ ఆన్ సైడ్ వేస్ అంటే మనము ఏమంటారు, స్లీప్ యాప్ని ఉన్న వాళ్ళని వెలకల పడుకోవద్దని చెప్తాం. ఎందుకంటే వెలకల పడుకున్నామంటే నాలుక వెనక్కి వెళ్ళేసి బ్లాక్ చేసేస్తుంది. అందుకని సైడ్కి పడుకోమంటాం. సైడ్కి పడుకోవడం వల్ల ఏమవుతుందంటే అబ్స్ట్రక్షన్ అనేది మనకి తగ్గుతుంది. సో సిప్యాప్ మెషిన్ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే అది ప్రెషర్తో గాలి ఇస్తుంది కాబట్టి అది ఎయిర్వేస్ ఓపెన్గా పెడుతుంది, పేటెంట్గా పెడుతుంది. సో గాలి తీసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. మెయిన్ ట్రీట్మెంట్ ది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, సిప్యాప్ అనేది ఇంపార్టెంట్. సో కాకపోతే సిప్యాప్ని కొంచెం అలవాటు అయ్యేదాకా, కొంచెం మన బాడీకి అలవాటు అయ్యేదాకా ఇబ్బంది అనిపిస్తుంది పేషెంట్స్కి కూడా. బట్ ఒక్కసారి అది అలవాటు అయ్యాక వాళ్ళ లైఫ్స్ అసలు టోటల్గా చేంజ్ అయినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే దే విల్ హ్యావ్ వెరీ గుడ్ స్లీప్ ఇన్ ద నైట్. ఈ కార్డియాక్ రిస్క్స్ అన్నీ తగ్గిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ఫ్రెష్గా లేస్తారు. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెరుగుతుంది. అండ్ వెయిట్ లాస్ కూడా జరుగుతుంది కొంతమందిలో. ఒబేస్ పేషెంట్స్లో ఆ సిప్యాప్ వాడడం వల్ల బీపీ తగ్గుతుంది. ఓకే, సో నంబర్ ఆఫ్ బీపీ మెడికేషన్స్ తగ్గుతాయి. షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, దేర్ పర్ఫార్మెన్స్ అట్ వర్క్ అండ్ వర్క్ ప్లేస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్గా పేషెంట్స్ విల్ హ్యావ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ లైఫ్స్. నాట్ ఓన్లీ అంటే ఫిజికల్గానే కాకుండా ఈవెన్ అట్ వర్క్ ప్లేస్ వాళ్ళ ఏమంటారు పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో సిప్యాప్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని. కాకపోతే సిప్యాప్ థెరపీ ఇచ్చే ముందు మనం స్లీప్ స్టడీ చేసుకొని ఫస్ట్ నిర్ధారణ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ అబ్స్ట్రక్షన్స్ మోర్ దాన్ 15 per hour ఉన్నాయి అంటే వాళ్ళకే సిప్యాప్ థెరపీ అనేది మనం రికమెండ్ చేస్తామన్నమాట. సో డయాగ్నోసిస్కి స్లీప్ స్టడీ చేసుకోవాలి. స్లీప్ స్టడీ చేసుకున్న తర్వాత మీ పల్మనాలజిస్ట్ లేకపోతే స్లీప్ డాక్టర్ మీకు రికమెండేషన్ చేస్తారు. ఆ సిప్యాప్తో అవుతుందా లేదా, ప్రెషర్ ఎంత పెట్టాలి ఏంటి అనేది. ఓకే, సో సిప్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్లో.